సెలబ్రిటీ తీసుకోరండి అంటే వీళ్ళు ఇద్దరు సెలబ్రిటీని తీసుకొని వచ్చారు. ఆ ఇద్దరు పెద్ద సెలబ్రిటీస్ ఎవరు, వాళ్ళు ఎలా నవ్విస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పి. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఎందుకు ఏడుస్తున్నా? ఆ పేపర్ ఏమన్నాడు తెలుసా? మనం ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటామంట. జనం అంతా మన గురించే మాట్లాడుతున్నారు అత్తయ్య. అవునే, జబర్దస్త్ లో కూడా రోజా నాగబాబు మన గురించే మాట్లాడుకుంటున్నారటే. అందుకే మనం ఈ రోజు నుంచి కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు. నా మాట నువ్వు, నీ మాట నేను. నా మాట మీ తిన్నాను, మీ మాట నేను నేను చెప్పేది. నా మాట నువ్వు, నీ మాట నేను చెప్పాను. నా మాట మీ తిన్నాను, మీ మాట నేను. చెప్తా నాకు. ఏమయ్యో ఏమండి, ఏమయ్యో ఏమండి. అవును, వాళ్ళ సెలబ్రిటీలు మనవా సెలబ్రిటీలు ఇంకా రావట్లేదంటే సాంగ్ వేస్తే కానీ రావేమో అత్తయ్యా. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాబరాకు నాటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో గానీ రావడం మాత్రం పక్క. ఎటు పక్క తమరు, ఇటు పక్క అరుస్తాకని రారా. నువ్వు అరిసినట్టుందా సుజీ? పైన పెట్టి కరిసినట్టుంది. బెల్లం కొట్టి రారగల నుంచపోతే ఏదో ఒకటి మాట్లాడి సావచ్చుగా. ఇప్పుడు మార్కెట్ లో ఉల్లిపాయ రేటు తగ్గిందంట. ఈసారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు 4 కిలోలు ఎక్కువ తీసుకుంటా. అక్కడ బెల్లం గురించి చెప్తుంటే నువ్వు ఉల్లిపాయల గురించి మాట్లాడతావిందా? ఎప్పుడైనా నా భార్య ఒక దెబ్బ నన్ను కొట్టిందని అడుగుతుండా? కొడతారు నాయన. మనం అప్పుడప్పుడు స్కిట్లు కొట్టడంలే, వాళ్ళు మనం కొడితే తప్ప. ఒరే, నీ భార్య ఏమంటుందో తెలుసారా? అది చెప్పిన మాట నేను వినాలంట. ఎందుకు వినాలరా? అదా అత్త, నేనా అత్తనే. సుజీ, ఒకసారి కాంప్రమైజ్ అయిపోవచ్చు కదబ్బా. నాయన, ఎంతైనా అది నీ కోడలు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. సుజీ, ఏదైనా కానీ ఎందుకు మీరు ఆడైనా సాగుండి, నేను పోతున్నా. ఇదిగో అమ్మాయి, 13 years కాపురం ఇక్కడ. చెట్టు నలిగిందా? నలగలేదు. కొత్తగా పెళ్ళయింది, ఏదో లేత ప్రాయాలు బతకనివ్వాలి, అంతేగాని అలా ఎందుకు గొడవ పట్టం? మీరు గొడవ ఆపుతారా? ఇది స్కిట్ లో మౌనరేసం, అసంభవం, ఆపును. ఇది కూడా అంతే, మూసుకోండి. వాళ్ళలో వాళ్ళు ఎందుకు అట్లా కొట్టేసుకుంటున్నారా? వాళ్ళలో వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటున్నారా? మనల్ని చితక్ కొడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు కొట్టినావా? బాగుంటది కదా అని కొట్టా. ఏమయ్యో ఏమండి, ఏమయ్యో ఏమండి. వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళు. నువ్వు పో. ముందు నువ్వు వెళ్ళవా? నువ్వు వెళ్ళు నాయన, 30 years ఇండస్ట్రీ అంటుంటావు కదా. హలో, 30 సంవత్సరాల కాపురం ఇక్కడ. షట్టు నలగలే, ముందు నువ్వు వెళ్ళరా. నా దగ్గర ఒక ఐడియా ఉంది నాయన. నా దగ్గర ఎయిర్టెల్ ఉంది. ముందు నువ్వు వెళ్ళు. చూడు, నేను వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకునైనా ఒకటి రిపోర్ట్ ఇస్తా, మంచి రిపోర్ట్. నేను సుజ్జి దగ్గరికి వెళ్ళి ఎరగా తెస్తా. బాగా తీసినట్టు మంచిగా ఉండు, నువ్వు ఆడే ఉండు. నోటెలు ఏమ్మా నాయనా, దెబ్బలేమని తగిలాయారా? అద్దె ఏగ ల్యాండ్ అయినా కూడా చచ్చిపెట్టున్నాడు మనిషి ఒంటి మీద. నాయన కొడితే కొట్టావు కానీ నాయనకు ఒక టీ కొట్టు. అమ్మో, ఇప్పటికిప్పుడు టీ కొట్టు అంటే చాలా ఖర్చు అవుతుంది కదరా. నీ అమ్మ సైకిల్ పంచో పడింది ఎక్కడ నాయన. నీ దండం పెడతా, ఆయనకు ఒక టీ కొట్టు అంటే టీ కొట్టు పెట్టించమని కాదు, ఒక టీ తీసుకొచ్చి ఆయన మొహాన్ని కొట్టు అంటుండా. ఓమమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటా పోమా. అమ్మాయి సుజ్జి, ఏంటి? ఏమి లేదు, 30 years కాపురం ఇక్కడ, ఇంతవరకు షట్టు నలగలేదు. వాడు చూస్తుంటే పిల్ల కొంక అన్ని నలగొడుతున్నావు. దెబ్బలను తలగాయ మామయ్య. వామ్మో, నీ సంస్కారాన్ని వివి వినాయక్ కూడా చిత్రీకరించాడు. అమ్మ, అంత సంస్కారం వద్దమ్మా.
వెళ్ళి మీ ఆయనకు ఒక టీ ఇచ్చి కాక పెట్టుకోపోమ్మా. అలాగే మామయ్య. నా దగ్గర ఆలోచనల మీద ఆలోచనలు ఉన్నాయి. ప్లాన్ 1 ఇప్పుడు నేను వేస్తున్నా. మీ అమ్మని చూడు ఎరగ తీస్తాను ఏమనుకుంటున్నావా? కాంతో ఎందుకు? ఏం లేదు, కొట్టలేదా నువ్వు నన్ను? ప్రేమయ్యా ప్రేమ. మన ఊగా తిట్టుకుంటా కొట్టుకుంటా అంటే సుధీ స్కిట్ అయిపోతుంది కదా. ప్రేమ అంట చూసి నేర్చుకో. తీసుకోండి. ఇప్పుడు మీ అమ్మకి బిస్కెట్ ఇస్తా చూడు. టీలో నంచుకుంటా చూడు. ఏమే అదేమన్నా టీ అనా? మనిషోడు టీ ఎట్లా తాగుతాడా? నేను ఇచ్చింది కూడా టీ కాదు, కాఫీ. అది ముందు చెప్పాలి నువ్వు. మనిషి 30 years కాసమై భార్య అంటే 30 కదా నాన్న, 3 years 2 years కాదు. ఇప్పుడు నేను చూపిస్తా చూడు నీకు. చూపించు. ఫైనల్ ఎగ్జామ్ చూపిస్తా. చూపించవా? సుజీ సుజీ ఇదిగోండి టీ. టీ ఇయ్యా. మనుషుల్లో తాగుతాడా? మనిషిలో పశువు నువ్వు. అసలు క్లారిటీ ఉందా అంటే నాకు అడగదు. ఇదేమన్నా టాటా వారి జమిని టీయా? మీ అమ్మ పెట్టిన టీయా? నువ్వు పెట్టిన టీయా? అసలు అది టీయేనా? మంచిది అని అడిగా. పుట్టి చంపేస్తా. నీ మోకానికి ఒకటి ఒకటి. సరే గాని కప్పిడే. దానికి ఇది కూడా నేను చేయాలా? ఇప్పుడు చూడు ప్లాన్ నంబర్ 2. కాంతో కాంతో పిలవంగానే మొదటిసారి రావాలని తెలీదా? అయితే మళ్ళీ పిలవండి, వస్తాను. కాంతం రాతల్లా రామ్మ. ఇప్పుడు చెప్పండి. బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎర్ర కండం ఒకటి ఉంటే తీసుకొని రా. చెప్ప. అలాగే. అదిరా. ఏమండి ఇక్కడ టవల్ లేదు. కింద చూడు, మచ్చ కింద. అక్కడ కూడా లేదు. ఒకసారి మీరు ఇలా వస్తారా? అది గౌరవం అంటే. కొట్టబాక నాయన. మీ అమ్మ నిరగ చేస్తా. ఆయన దండం పెడతా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. కర్ర ఇరిగిపోద్ది చూడు. ఏమావ్ ఏంటే నువ్వు అసలు ఏమనుకో. వాడి ముందు కొట్టక నీకు దండం పెడతా. పట్టుకో. షట్టు నలిగిందా? చెయ్యకు. 30 years కాపురం ఇక్కడ. ఏమండి కర్ర మర్చిపోయారండి. తీసుకోరైనా కర్రే కదా, అవి పట్టుకోవా నాయనా. ఆ విధంగా ఎగరుతున్నావు ఎందుక? ఏమీ లేదు, నెక్స్ట్ స్కిట్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. నాయన ఇటు చూడు. సేమ్ ఇవి నేను చూపిస్తా. సేమ్ రిహార్సల్. సుజ్జి నాన్న, సుజ్జి రారా. మధ్య మధ్యలో చూడలేదు ఎందుకు? కొత్త కాపురం. సుజ్జి లోపలికి వెళ్ళి టవల్ ఉంటుంది, తీసుకున్నాను. అలాగే. ఏమండి కింద చూడు. కింద కూడా లేదు. అరలో చూడు. లేదు అక్కడ కూడా. ఒకసారి మీరు ఇక్కడికి వస్తారా? నాయనా నీ జాగ్రత్త. ఎల్లు. ఏం లేదు, సేమ్ యూనియన్ కావాలి. నీకు తెలుస్తుంది. కాదమ్మా, ఇక్కడెక్కడో టవల్ పెట్టాను, కొంచెం చూసుకోవాలి కదా నువ్వు. ఎట్టపోయింది? 30 years కాపురమే, ఏ రోజు సట్టం రాగల. ముందుగా ఒక మాట చెప్పుంటే ఏం పోయేది నాయనా. మొత్తం నేనే తింటే లావైపోను, నువ్వు తినాలిగా. ఇలానే కొట్టుకుంటూ పోతుంటే స్కిట్ లేకైపోతావు. ఏమి కాదు, నా దగ్గర ప్లాన్ నంబర్ 3 కూడా ఉంది. ఇంటి పెద్దగా బలమైన నిర్ణయం తీసుకున్నాను. దాన్ని నువ్వు బలపరచాలి. ఇద్దరిని పిలిచి డైపర్ ఇచ్చి పెడతాం. డైపర్లు కాదు ఆయన, వాటిని డ్రైవర్లు అంటారు. డైవర్స్ అంటారా? నీ అమ్మ, ఇద్దరు ఒకటే చచ్చాం కుటుంబంలో. రండిరా. ఏంటండి ఏంటండి? ఇంటి పెద్దగా బలమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? మనందరం విడిపోతున్నాం. విన్నావా? మనందరం విడిపోతున్నామంటే? లోపలికి వెళ్ళా బాధే సర్దుకోవాలి కదా. చాలా ఇది సర్దుకోవాలి అనట్లేదు, సరిదిద్దుకోవాలి అన్నట్టుంది. ఇది యూరో ప్లాన్ అయినా మామూలు ప్లాన్ కదా. 30 years కాపురం ఎక్కడ? నేను చూస్తుంటే నాకు అమ్మా. తీసుకోండి, బయలుదేరండి. అదేంటి? మీరిద్దరు విడిపోతానన్నారుగా. కాదు, విడిపోతావంటే నువ్వు నాతో వాడు అవుతావు. మేమిద్దరం ఎందుకు విడిపోవాలి? అదేంటే మీరిద్దరు గొడవలు పడి తగాదాలు పడుతున్నారు కదా. అత్త కోడలు అన్నాక కోపం వస్తే కొట్టుకుంటా, హత్తుకుంటా. 6 100 106 విడిపోవాల్సింది. నేను బలపరుస్తున్నాను అంతే. అంతే, విడిపోవాలి. అయ్యో నువ్వు
అమ్మో ఇట్టా తెల్ల నీ జిజి చేతులు లేత పడిపోతున్నాయి. వజ్రాలు కరతో కొట్టి నాకు ఒక్కొక్కసారి అత్త కోడలతో పెట్టుకున్నారు అయిపోద్ది. శిరీష ఇంట్లో వీళ్ళు ఇలా అల్లరి చేస్తున్నారని ఫోన్ చేసి రోజా గారికి చెప్దాం పదవే. నేను పక్కనున్న నాకు బాబు గారికి అక్కి పుల్లలాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసిపోను నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను పచ్చి పైన గాలి పీల్చి పెరిగినాను ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్ కొత్త టీమ్ ఫామ్ చేద్దామా? డెఫినెట్ గా జబర్దస్త్ జూనియర్ వీళ్ళు నేను చూసాను ఆల్రెడీ యూట్యూబ్ లో చూస్తాను చాలా పాపులర్ కాంబినేషన్ స్టార్స్ వాళ్ళు యూట్యూబ్ లో అదిరిపోయింది వాళ్ళు 2 స్కిట్లు చూసాను ఫెంటాస్టిక్ స్కిట్స్ వాళ్ళు సో వాళ్ళది డెఫినెట్ గా ఒక టీం ఫామ్ చేయొచ్చు. అత్త ఏం యాక్టింగ్ కోడలు అంతకట్ట నాకు జబర్దస్త్ లో ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కాదు మీరు జబర్దస్త్ వచ్చినందుకు మీకు థాంక్యూ. ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? మేము సెలబ్రిటీ అంటే మీరు ఒకేసారి చిన్న సైజ్ లక్ష్మీ బాంబ్స్ తీసుకొని వచ్చేసారు సెట్ మీద. అంటే ఫస్ట్ వీళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎప్పుడో 2 నెలల నుంచి ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నా అన్నా రండి. రోజా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? వీళ్ళని చూస్తే పిల్లలు కాదు పిడుగులు అనిపించింది. అసలు అత్త అంటే అత్తకు మించిన కోడలు. ఆవిడేమో ఫుల్ డామినేషన్, ఆ అత్త అహంభావం, ఆ రిచ్నెస్, ఆ పెద్దరికం అన్ని చూపిస్తే ఈమెమో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీ తెగ క్యూట్ గా సిగ్గుపడుతూ చక్కగా మాట్లాడింది. షర్ట్ అలగొట్టేసింది. ఇప్పుడు అర్థమైంది రాకేష్ మా శ్రీశక్తి అది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా బాంబే జాగ్రత్తగా ఉండాలి. సూపర్ నాకైతే తెగ ముద్దొచ్చేసారు. భలే చేశారు సార్. జబర్దస్త్ కి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ గెస్ట్ అపియరెన్స్. వీళ్ళిద్దరూ 2 స్కిట్లు చేశారు. ఒకసారి ఒకటి చేయండి అది మీరు చేసింది. శిరీష కాఫీ ఇప్పుడే తాగానయ్యా. నువ్వు తాగావా లేదా అని నేను అడగడం లేదు. నాకు కాఫీ తాగనయ్యా. నేను తాగాలంటే ఒకళ్ళు చెయ్యాలి కదే. చేసుకోండి అత్తయ్య. అని నేను చేసుకుంటే నువ్వేం చేసావే? ఇవన్నీ చెప్పడానికి ఎవరొక్కడు ఉన్నారు కదా అత్తయ్య. రష్మి ఇవన్నీ చెప్పడానికి ఒకరు ఉండాలంట. మామూలు కాదబ్బా వీళ్ళు.